హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే స్వీట్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఏం స్వీట్ అనేసి అంటే పరమాన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అదేందో ముందు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఎలా చేద్దామో ప్రాసెస్ అయితే చూద్దాం అనమాట. సో దానికోసం అయితే నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను, స్వీట్ అయితే మాడిపోకుండా ఉంటుందని. ఇక్కడైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను. ఇవైతే సన్న బియ్యము ఫ్రెండ్స్, అంటే కొత్తవి ఈసారి వేసుకున్న బియ్యము. సన్న బియ్యం, కొత్త బియ్యం మెత్తగా ఉంటుంది రైస్ కాబట్టి సన్న బియ్యమే తీసుకున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టడానికని చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే దొడ్డు బియ్యంతో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దొడ్డు బియ్యం అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంతో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను ఇది దేవుడికి పెట్టాలి కాబట్టి ఈ సన్న బియ్యంతోనే చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను. సేమ్ దొడ్డు బియ్యం లాగే వస్తుంది, కొత్త బియ్యం కాబట్టి. మీరు ఒకసారి దొడ్డు బియ్యంతో అయితే ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చినట్టయితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే మళ్ళీ మీ ఇష్టం. సో ఇప్పుడైతే ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యం అయితే ఇప్పుడు కడిగి స్టవ్ పైన పెట్టుకుందాం అనమాట. సో ఒక 2-3 సార్లు అయితే కడిగి స్టవ్ పైన పెట్టుకుందాము. ఈ బియ్యాన్ని అయితే చూస్తున్నారు కదా, బియ్యం అయితే కడిగిన అనమాట. ఇక్కడ ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా, ఒక కప్పు బియ్యానికి అయితే 3 కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం మామూలుగా అయితే ఒక కప్పుకి 2 కప్సే వాటర్ తీసుకుంటాము, కాకపోతే ఇది స్వీట్ కాబట్టి వాటర్ అంటే ఎక్కువ పడతాయి. ఇక్కడైతే నేను 3 కప్స్ వాటర్ అయితే పోసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దాము. పొంగొచ్చినప్పుడు అయితే మళ్ళీ మూత తీసి చూద్దాం అనమాట. కొంచెం పొంగొచ్చే వరకు ఉంచాలి, సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పొంగ అయితే వస్తుంది. అన్నం అంటే సగం ఉడికినట్టే అనమాట అన్నము. కొందరైతే ఇంకో విధంగా కూడా చేస్తారు, అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చూపించే ఐటమ్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో చూడండి కంటిన్యూగా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. సో మనకి డ్రై ఫ్రూట్స్ లేనప్పుడు, ఒకవేళ సగం వంట అయిపోయినాక లేవు అని అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కొన్ని పల్లీలు అయితే వేయించి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను, కొన్ని బాదం కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని అయితే నెయ్యి వేసి వేయించుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడైతే అన్నం ఉడికింది, మొత్తం అయితే అన్నం దగ్గరకు వచ్చేసింది కదా. ఒక కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాము. బెల్లం తురిమి పెట్టుకున్నాను. అదే బెల్లాన్ని ఇప్పుడు అన్నం మొత్తం దగ్గరికి వచ్చినాక బెల్లం వేసేసుకున్నాను. బెల్లం వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న పల్లీలు, బాదం కూడా వేసేసుకున్నాను అనమాట. అన్నీ వేసుకొని కలుపుతున్నాను. సో బెల్లం కరిగే వరకు అయితే కొంచెం కలుపుతూ ఉండాలి. వేడిగా అన్నం వేడిగా ఉంది కాబట్టి తొందరగానే కరిగిపోతుంది బెల్లం అయితే. సో బెల్లం అయితే కరిగే వరకు ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం బెల్లం కరిగినాక కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే వాటర్ వస్తుంది, మళ్ళీ తర్వాత అయితే గట్టిగా అయిపోతుంది అనమాట. అలా గట్టిగా వచ్చే వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. కింద అడుగు అంటుకుంటుంది కలపకపోతే. కలుపుతూ ఉండాలి, ఈ విధంగా అయితే కలపాలన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం పల్లీలు వేయడం అనేది కొత్తగా అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే ఏ వీడియోలో కూడా నేను చూడలేదు. సో అన్నీ అయిన తర్వాత కొంచెం పాలు అయితే పోసుకున్నాము. చాలామంది పాలు పోసుకుంటే విరిగిపోతాయి అని అంటారు కదా. సో మనం ఫస్ట్ పాలని వేడి చేసి పెట్టుకోవాలన్నమాట. పచ్చిపాలు అయితే పోయకూడదు. పాలను వేడి చేసి పక్కన ఉంచుకొని అన్నం మొత్తం ఇట్లా రెడీ అయిన తర్వాత పాలైతే పోసుకోవాలి, అప్పుడు విరిగిపోవు. సో అదేవిధంగా మీరు ఇందాక చూసినట్టయితే నేను కొన్ని సోంపులు, ఇలాచీ అయితే వేసాను. మీకు అట్లా వేయడం ఇష్టం లేకపోతే సోంపులు, ఇలాచీ మిక్సీకి పట్టుకొని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలాచీ పౌడర్ అయితే అందరూ వేస్తుంటారు, కాకపోతే సోంపు వేయడం అయితే ఇప్పటివరకు చూడలేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దింపేసుకుంటే రెడీ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే రెడీ అయిపోయింది స్వీట్ అయితే. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. సో మీకైతే అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ మరి.